హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఈ వేసవి స్పెషల్ మామిడికాయ పులిహోరనైతే చేసుకోబోతున్నాం. చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా అయితే ఎప్పుడు ట్రై అయిపోతే తప్పకుండానైతే ఈ వేసవిలో ఒకసారి అయితే మామిడికాయ పులిహోరని ట్రై చేయండి. ఆ రుచిని కూడా ఆస్వాదించండి. మరి మామిడికాయ అయితే మనకైతే ఈ వేసవిలో అయితే చాలా చాలా స్పెషల్ కాబట్టి ఈరోజు అయితే ఈ వీడియోని అయితే చేసుకోబోతున్నాం. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. నేనైతే ఇక్కడ మామిడికాయలు పులిహోరలోకి కావాల్సిన అన్ని తీసుకున్నాను. ముందుగానైతే మనమైతే మామిడికాయనైతే సన్నగానైతే తురుముకుందాం. నేనైతే ఇద్దరికి సరిపడానైతే చేస్తున్నాను. మామిడికాయనైతే ఫ్రెష్గా కడుక్కొనేసి తురిమేయండి. తురుముకోవాలంటే అలాగే తురుమొద్దు. మరి ఇక లేట్ చేయకుండా అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసేయండి. బాండి బాగా వేడి ఎక్కగానే అందులోనే ఒక గరిటెడైతే ఆయిల్ అయితే వేసేయండి. ఇప్పుడైతే పోపు గింజలు ఆయిల్ వేడకగానే పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, అలాగే మినప్పప్పు, అలాగే శనగపప్పు ఇవైతే వేసేయండి. పోపు గింజలు అయితే కాస్త వేయగానే ఇందులోకైతే కరివేపాకు అయితే వేసేయండి. కరివేపాకు కాస్త వేయగానే ఇందులోకి ఒక 4 ఎండుమిర్చిని వేసేయండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి స్టవ్ అయితే మీడియంలో పెట్టేసేసి వీటిని అయితే బాగానైతే వేపేసేయండి. చూసారు కదా, మనం వేసుకున్న మిరపకాయలు, అలాగే పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. అదే పల్లీలను అయితే వేసేసేయండి. వేసేసేసి కాస్త వీటిని కూడా వేపేసేయండి. పల్లీలు వేసుకొనేసి కాస్త వేయగానే మనమైతే ముందుగానే తురిమి పెట్టుకున్నాం కదా మామిడికాయ తురుమునైతే వేసేయండి. వేసేసేసి వీటితో పాటే మామిడికాయ తురుము కింద బాగానైతే వేగనివ్వాలి. అప్పుడే మనకు పులిహోరకి మంచి రుచి అనేది వస్తుంది. ఇందులోకి ఇప్పుడు పసుపు అయితే వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసేయండి. వేసేసి ఒకసారి బాగానైతే కలిపేసేయండి. మామిడికాయ తురుము అయితే బాగా వేగిన తర్వాత ఇందులోకి అయితే రైస్ అయితే వేసుకోండి. నేనైతే సపరేట్ అయితే ఏమి ఉండలేదు, ఇంట్లో వండిన అన్నాన్ని అయితే తీసుకున్నాను. కావాలనుకుంటే మీరైతే సపరేట్ అయితే వండేసేయండి. ఇప్పుడు ఇందులోనైతే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. కొంచెం చూసేసుకోండి, సరిపోతే మళ్ళీ వేసేయండి. వేసేసేసి ఇప్పుడు నెమ్మదిగా బాగా కలగలిపేసేయండి అన్నాన్ని. మామిడికాయలు అయితే కాస్త పుల్లటివే తీసుకోండి. అవైతేనే మనకైతే పులిహోరలోకి బాగా పనికొస్తాయి. నాకైతే ఈ పులిహోర చూస్తుంటే ఒక సాంగ్ గుర్తు వస్తుంది. ఇంకా గుర్తు రాలేదు, గుర్తు వస్తుంది అంతే. చూశారు కదా, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి సమ్మర్ స్పెషల్ అయితే మామిడికాయ పులిహోరనైతే మీరైతే ఇప్పటివరకు అయితే చేసుకొని తినకపోతే ఒకసారి అయితే ఈ విధంగానైతే మామిడికాయ పులిహోరనైతే చేసుకొని తినండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి అయితే టేస్ట్ని అయితే చూద్దాం. సూపర్. సాంగ్ గుర్తొస్తుంది అన్న కదా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి. నాకైతే ఆ సాంగ్ గుర్తొచ్చింది. మరి ఈ మామిడికాయ పులిహోర మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.